ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకందరికి వందనాలు. రోమా పత్రికను మనం అధ్యయనం చేస్తున్నాము. 5వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. ఈ వచనాలను ఆధారం చేసుకొని మనము పాఠం యొక్క పేరు మనం చూద్దాం. ఆదాం వలన కలిగిన నాశనము నుండి క్రీస్తు వలన కలిగిన సమృద్ధికి. ప్రియులారా, గత వాక్య భాగములో ఆదాము ద్వారా పాపము మరియు మరణము లోకంలోకి ఎలా ప్రవేశించాయో మనం చూశాం. ఇప్పుడు పౌలు ఒక అద్భుతమైన వ్యత్యాసం వైపు మళ్ళుతున్నాడు. ఈ భాగం కేవలం పోలిక మాత్రమే కాదు, ఇది అత్యంత గొప్ప ఆధిక్యతతో కూడిన వ్యత్యాసం. ఆదాము నాశనాన్ని తెచ్చాడు, కానీ క్రీస్తు అంతకంటే ఎంతో గొప్పదాన్ని తెస్తాడు. ఇందులో మనము 7 విషయాలను గమనించాలి. మొదటగా 2 శిరస్సుల మధ్య వ్యత్యాసం. 5:15 వచనం. అపరాధం వలనే ఈ ఉచిత బహుమానము ఉండును. పౌలు వెంటనే మనకి ఇలా చెప్తున్నాడు. ఆదాము మరియు క్రీస్తు సమానమైన వ్యతిరేకులని అనుకోద్దు. వారు ప్రాతినిధ్యములో ఒకేలా ఉంటారు, కానీ ప్రభావంలో చాలా భిన్నంగా ఉంటారు. ఆదాము చేసిన కార్యం ఒక అపరాధం, ఒక అతిక్రమం. క్రీస్తు చేసిన కార్యం ఒక ఉచిత బహుమానం, కృప. ఇది ఈ క్రింది విషయాలను స్పష్టం చేస్తుంది. పాపం నాశనాన్ని తెస్తుంది, కృప రక్షణను తెస్తుంది. మరియు కృప కేవలం పాపానికి సరిసమానంగా ఉండడమే కాదు, అది పాపాన్ని మించి పొంగి పొర్లుతుంది. రెండో విషయం, ఆదాం వలన కలిగిన నష్టం యొక్క తీవ్రత. రోమా 5:15 వచనం. ఒకని అపరాధం వలన అనేకులు మృతులైతే, ఇక్కడ పౌలు ఆదాము పాపం యొక్క వినాశనకరమైన ప్రభావాన్ని వివరిస్తున్నాడు. ఒక మనిషి యొక్క అవిధేయత వలన అనేకులు మరణించారు. మరణం విశ్వవ్యాప్తంగా వ్యాపించింది. మానవాళి శిక్షకు గురైంది. ఇది ప్రాతినిధ్య శక్తిని చూపిస్తుంది. ఆదాము ఒక్కడే పతనం అవ్వలేదు, అతను మానవాళిని తనతో పాటు పతనమయ్యేలా చేశాడు. ప్రతి శ్మశాన వాటిక ఆదాము పతనానికి సాక్ష్యమిస్తుంది. 3. క్రీస్తు కృప యొక్క శ్రేష్టత. రోమా 5:15. ఒకే ఒక మనుషుడైన యేసుక్రీస్తు ద్వారా కలుగజేయబడిన దేవుని కృప వలన కలుగు బహుమానము అనేకులకు మరెంతో అధికమై కలుగుచున్నది. ఇప్పుడు మరెంతో అనే మహిమాన్వితమైన పదబంధం వస్తుంది. పౌలు ఇలా అంటున్నాడు. ఆదాము పాపానికే అంత శక్తి ఉంటే, క్రీస్తు కృప ఎంతగానో శక్తివంతమైనది. ఈ ప్రాధాన్యతను గమనించండి. దేవుని కృప, దాని మూలం దైవికం. కృప ద్వారా ఇవ్వబడిన బహుమానం, ఇది అర్హత లేనిది. ఒకే వ్యక్తి యేసుక్రీస్తు నూతన ప్రతినిధి. అధికమైంది, అది పొంగి పొర్లుతుంది, మించిపోతుంది మరియు విజయం సాధిస్తుంది. కృప పాపానికి సమానం కాదు, అది పాపం కంటే గొప్పది. నాలుగవ విషయము, ఫలితములో వ్యత్యాసం. రోమా 5:16 వచనం. పాపము చేసిన వాని వలన కలిగినట్లు ఈ బహుమానం కూడా కలగదు. పౌలు ఇప్పుడు ఈ ఫలితాల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తున్నాడు. ఆదాము యొక్క ఫలితం శిక్ష, తీర్పు ఒకని వలన శిక్షకు దారితీసింది. ఒక పాపం తీర్పుకు దారితీసింది. ఒకే క్రియ అందరిపై అపరాధాన్ని మోపింది. 2. క్రీస్తు ద్వారా కలిగే ఫలితం, నీతిమంతులుగా తీర్చబడడం. నీతిమంతులుగా తీర్చబడడానికి అనేక అపరాధముల నుండి విముక్తి కలిగించే ఉచిత బహుమానం ఇది. ఇక్కడ ఒక అద్భుతం ఉంది. ఆదాము ఒక పాపం ద్వారా శిక్షను తెచ్చుకున్నాడు. క్రీస్తు అనేకుల పాపాల నుండి నీతిమంతులుగా తీర్చబడతాడు. ఇది ఆశ్చర్యకరమైనది. మన పాపాలు అనేకం, దేవుని కృప గొప్పది. క్రీస్తు కేవలం ఆదాము చేసిన పనిని రద్దు చేయడమే కాదు, ఆయన మన సంచిత పాపాలన్నిటితో వ్యవహరిస్తాడు. 5వ విషయం,
మరణ పరిపాలన మరియు జీవ పరిపాలన. 5:17 ఒక మనిషిని అపరాధం వలన మరణము అతని ద్వారా ఏలుచున్న ఎడల పౌలు మరణాన్ని మానవాళిపై పరిపాలించే ఒక రాజుగా వర్ణిస్తున్నాడు. ఆదాము ద్వారా మరణం పరిపాలిస్తుంది. మరణం ఆధిపత్యం చలాయిస్తుంది. మరణం తప్పించుకోలేనిది. క్రీస్తు లేకుండా ప్రతి మానవ జీవితం ఈ పరిపాలన క్రింద ముగుస్తుంది. అయితే ఇప్పుడు మరింత గొప్ప వాస్తవం, అధికమైన కృపను, నీతి అను వరమును పొందిన వారు ఒక్కడైన యేసుక్రీస్తు ద్వారా జీవములో ఏలుదురు. మళ్ళీ అధికంగా. ఇప్పుడు పాత్రలు తారుమారయ్యాయి. ఇకపై మరణము మనపై ఏలదు. విశ్వాసులు జీవములో ఏలుదురు. జాగ్రత్తగా గమనించండి. మొదటగా అది పొంది ఉంట సంపాదించుకొనబడదు. పొందిన వారు రక్షణ ఒక వరం, బహుమానం కాదు. అది సమృద్ధి అయినది, అధికమైన కృప. దేవుడు పిసినారిగా ఇవ్వడు, ఆయన సమృద్ధి అయిన రీతిలో ఇస్తాడు. దానిలో నీతి కూడా ఉంటుంది. నీతి అను వరం మన పాపాలు క్షమించబడమే కాదు, మనం నీతిమంతులుగా ప్రకటించబడతాం. 4వది, అది జీవితంలో పరిపాలనకు దారితీస్తుంది. జీవితంలో పరిపాలిస్తారు. ఇది వీటిని సూచిస్తుంది: పాపంపై జయం, క్రీస్తులో ఆత్మీయ అధికారం, నిత్య జీవం. ఒకప్పుడు మరణం చేత పరిపాలించబడిన వారు ఇప్పుడు క్రీస్తు ద్వారా జీవితంలో పరిపాలిస్తున్నారు. 6వ విషయం, స్వార్థ మహిమ యొక్క వ్యత్యాసం. పూర్తి చిత్రాన్ని చూద్దాం. ఆదాములో, క్రీస్తులో ఒకే అపరాధం, ఉచిత బహుమానం. శిక్ష, నీతిమంతులుగా తీర్చబడు. మరణం పాలిస్తుంది, విశ్వాసులు పరిపాలిస్తారు. పాపం నాశనాన్ని తెస్తుంది, కృప సమృద్ధిని తెస్తుంది. ఇది సమతుల్యత కాదు, ఇది విజయం. ఆదాము పగులగొట్టిన దానిని క్రీస్తు కేవలం సరిచేయడు, ఆయన అంతకంటే గొప్పదాన్ని తెస్తాడు. ఆచరణాత్మక అనువర్తనాలు. 1, శిక్ష కింద జీవించడం ఆపండి. మీరు క్రీస్తులో ఉంటే మీరు ఇకపై ఆదాము యొక్క అపరాధం కింద ఉండరు. 2, ప్రతిరోజు కృపను స్వీకరించండి. దేవుని అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించవద్దు, ఆయన సమృద్ధిని స్వీకరించండి. నీతి శక్తిలో జీవించండి. మీరు నీతిమంతులుగా ప్రకటించబడ్డారు, దానికి అనుగుణంగా జీవించండి. మరణానికి భయపడవద్దు, మరణం ఇకపై మిమ్మల్ని పరిపాలించదు, జీవమే పరిపాలన. 5, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపడండి. క్రీస్తు చేసిన పనిని తక్కువ చేసి చూడవద్దు, అది ఆదాము పతనం కంటే అనంతంగా గొప్పది. ముగింపు. ప్రియులారా, ఈ వాక్య భాగం మన దృష్టిని మానవాళి నాశనం నుండి క్రీస్తు మహిమ వైపుకు మళ్లిస్తుంది. ఆదాము పాపాన్ని తెచ్చాడు, ఆదాము మరణాన్ని తెచ్చాడు, ఆదాము శిక్షని తెచ్చాడు. కానీ క్రీస్తు కృపను తెస్తాడు, క్రీస్తు నీతిని తెస్తాడు, క్రీస్తు జీవాన్ని తెస్తాడు. అది కూడా సమానంగానే కాదు, సమృద్ధిగా, అమోఘంగా, విజయవంతంగా. ప్రశ్న ఏమిటంటే, మీరు ఇంకా ఆదాములోనే ఉన్నారా లేక క్రీస్తులో ఉన్నారా? ఎందుకంటే ఆదాములో మరణం మాత్రమే ఉంది, కానీ క్రీస్తులో సమృద్ధి అయిన జీవం ఉంది. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.